గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండము. నా నిబంధన నిర్మించి నీ నచ్చిత వారిని ఆస్వాదించదు. జాగ్రత్త గ్రహించు. 15వ అధ్యాయం 4వ వచనం కూర్చున్నాడు. 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు మాట్లాడాడు. యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసి అయిన శారాను పుట్టబోయేవాడే నీకు వారసుడు. వాక్కు వచ్చింది అంటే వాక్యం. అర్థమవుతుందా? దేవుడు వాక్యము ద్వారాగా మాట్లాడుతాడు, స్వరం ద్వారాగా మాట్లాడుతాడు. విను, జాగ్రత్తగా గ్రహించు. నువ్వు బైబిల్ జాగ్రత్తగా గ్రహించు. బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నించు. అనుకున్నాడు అబ్రహాం, నాకు ఇచ్చావు కదా, వాగ్దానం ఇచ్చావు కదా, నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఏమవుతుంది చూసినప్పుడు, ఇప్పుడు ఆగరికి పుట్టిన ఈ సంతానమే ఇస్మాయిలే నాకు వారసుడు అన్నప్పుడు ఒక వాక్యం వస్తుందన్నమాట, ఇతడు వారసుడు కాదు. నీ మాట్లాడ్డా దేవుడు. 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనం శారాతో కూడా మాట్లాడు. మరలా వచ్చేది, నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలునని చెప్పింది. శారా బహుకాలము గడిచిన వారై వృద్ధులై ఉండెను, స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయింది. శారా, నేను బలము గుడికిన దాన్ని, నాకు సుఖమైన కాన్పు కలుగునా? అంతటి యెహోవా అబ్రహాముతో శారా నవనేల